ఏపీడిఎస్సి షార్ట్ 169 ఒక పండ్ల అమ్మకపుదారుడు ₹1 2 నిమ్మకాయలు కొని ₹3 5 నిమ్మకాయలు చొప్పున అమ్మినా లాభ శాతం ఎంత అని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఫస్ట్ ₹1 2 నిమ్మకాయలు కొంటున్నాడు, ఇది కొన్న వెల. ఇప్పుడు ₹3 ఎన్ని నిమ్మకాయలు అమ్ముతున్నాడు? 5 నిమ్మకాయలు అమ్ముతున్నాడు, ఇది అమ్మిన వెల. ఇప్పుడు ఈ రకంగా ఇచ్చేటప్పుడు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈక్వల్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 5 ఉంది, కాబట్టి ఇక్కడ 5 తో ఇంటూ చేయాలి, ఇక్కడ 2 తో ఇంటూ చేయాలి. అప్పుడు 10 అవుతుంది, ఇక్కడ కూడా 10 అవుతుంది. ఇక్కడ ఇంటూ 5 చేసి ఇక్కడ కూడా ఇంటూ 5 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 1 × 5 ₹5 అవుతుంది. అంటే 10 నిమ్మకాయలు ₹5 కొన్నాడు. ఇక్కడ ఇంటూ 2 చేసాక ఇక్కడ కూడా ఇంటూ 2 చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? ₹6 అవుతుంది. అంటే 10 నిమ్మకాయలు ₹6 అమ్మాడు, ఇక్కడ 10 నిమ్మకాయలు ₹5 కొన్నాడు. మరి ఇక్కడ ఎంత వచ్చింది? లాభం అనేది వచ్చింది, ₹1 లాభం వచ్చింది. దేని మీద? కొన్న వేల. ఎంత మీద? ₹5 ఇంటూ శాతం అన్నాడు కాబట్టి 100. 5 1 5 20% అనేది లాభం వస్తుంది. ఇటువంటి అడిగేటప్పుడు వస్తువులు అనేవి ఈక్వల్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.